నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మూడు జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఎండిన పంటలను పరిశీలించనున్న మాజీ సీఎం నేడు సీఎం జగన్ బస్సు యాత్రకు బ్రేక్ ఈస్టర్ కావడంతో విరామం ప్రకటించిన వైసీపీ అధినేత ఏఐసీసీ నేతలతో భేటీ కానున్న షర్మిల ఏపీ కాంగ్రెస్ లిస్టు ఫైనల్ చేసే అవకాశం నేడు ఎల్కే అద్వానీ ఇంటికి ప్రధాని మోదీ భారతరత్న ప్రదానం చేయనున్న రాష్ట్రపతి నేడు ఢిల్లీ చెన్నై మధ్య ఐపీఎల్ పోరు విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుత్తి జగన్ రోడ్ షోలో చేదు అనుభవం ఎదురైంది. సీఎం జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుతూ విసిరారు. అయితే అదృష్టవశాత్తు అవి సీఎం జగన్ కు తగలేదు. రోడ్ షోలో వెళ్తున్న సీఎం పై వెనుక నుంచి చెప్పు జగన్ వైపు రావడం క్లియర్ గా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జగన్ కు మంచి పట్టున్న రాయలసీమలోనే ప్రజలు అసహనంతో చెప్పులు విసురుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. భద్రతా లోపం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ జీవన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి జీవన్, గుత్తి రోడ్ షోలో సీఎం జగన్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరేసినట్టు విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిలో నేపథ్యంలో ఈడుపల్లిపాయ నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర 4వ రోజు అనంతపురం జిల్లాకు చేరుకుంది. మొదట గుర్తు నుంచి మొదలైన ఈ రోడ్ షోలో సీఎం జగన్ కు అనూహ్య పరిణామం ఎదురైందని చెప్పవచ్చు. జగన్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం మధ్యలో నుంచి గుర్తు తెలియని ఆకతాయిలు జగన్ పై చెప్పు విసిరారు. అయితే జగన్ కు తగలలేదు కానీ చెప్పు విసిరడంపై విపక్షాలు జగన్ పై రాయలసీమ వాసులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, అందుకే జగన్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సోషల్ మీడియాలో అయితే విపక్షాలు వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గుత్తిలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో కొంతమంది గ్రామస్తులు జగన్ కు తమ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేశారని, ఈ పరిస్థితిలో తమ సమస్య తీరలేదని కోపంతో కొంతమంది జగన్ పై చెప్పు విసిరాలని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్ పై చెప్పు విసిరడాన్ని పోలీసులు భద్రతా లోపం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని ఆ పార్టీ వర్గాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం, చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించకపోవడం, ఇలాంటి ఆకతాయిలపై ఇంతవరకు చర్యలు తీసుకోవడంతో ఆయన అవమానాలు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సార్లు పర్యటనలు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకపోవడం, రాయలసీమలో మాత్రమే నిన్నటి రోజున ఈ సంఘటన జరగడంతో ఆ పార్టీ వర్గాలు అయితే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థాంక్యూ జీవన్.
మరో ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ప్రజాగలం యాత్రలో భాగంగా ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగినీరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ముందుగా 11:30 హెలిప్యాడ్ వద్ద చేరుకునే చంద్రబాబుకు ఎమ్మిగినూరు టీడీపీ అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి నాయకులు ఘనస్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి రోడ్ షోగా బయలుదేరి ఎమ్మిగినూరులోని అన్నమయ్య సర్కిల్, శివ సర్కిల్, సోమప్ప సర్కిల్, శ్రీనివాస్ సర్కిల్ మీదుగా తెరువు బజార్లో ఏర్పాటు చేసిన ప్రజాగలం బహిరంగ సభకు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సభకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబు రాకతో ఎమ్మిగినూరు పట్టణం మొత్తం పసుపుమయమైంది. కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చంద్రబాబు ఈ సభ ద్వారా వివరించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో కర్నూలు జిల్లాలో పర్యటన చేయబోతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా చేపట్టిన ప్రజాగలం యాత్ర పేరుతో ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తూ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాలను వివరిస్తూ అదే సందర్భంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాలకు ఏ విధంగా నష్టం చేకూర్చారన్న అంశాలను వివరిస్తూ చేపట్టిన ప్రజాగలం యాత్ర ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగినూరులో జరగనుంది. 11 గంటలకు ఎమ్మిగినూరుకు చేరుకున్న చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి రోడ్ షోగా అంటే ఎమ్మిగినూరు పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా 2-3 గంటల పాటు జరిగే రోడ్ షో ద్వారా బహిరంగ సభ జరిగే తేరు బజార్కు చేరుకుంటారు. తేరు బజార్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభను ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మిగినూరు నియోజకవర్గంలో 2 రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా బస్సు యాత్ర సిద్ధం సభ ముగిసి 2 రోజులు కాకముందే చంద్రబాబు నాయుడు ఎమ్మిగినూరులో పర్యటిస్తుండడంతో ఒక్కసారిగా ఎమ్మిగినూరు పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం ముగిసిన వైఎస్ఆర్సీపీ సభ అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిష్టగా తీసుకొని చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగలం యాత్రను సక్సెస్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా ఎమ్మిగినూరుకి ఇటువైపు ఉన్నటువంటి మంత్రాలయం, ఆదోని, పత్తికొండ తదితర ప్రాంతాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించే సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే జన సమీకరణలో నిమగ్నమైనారు. 11:30 జరిగే ఈ బహిరంగ సభలో సుమారుగా 1,00,000 మంది పైగా ప్రజలు హాజరయ్యే విధంగా పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించుకున్నారు. ప్రధానంగా ఎమ్మిగినూరు పట్టణంలో వరుసగా రాజకీయ పార్టీ నేతల పర్యటనలు, ఆయా పార్టీ కార్యకర్తలను ఎన్నికల సందర్భంగా పార్టీ రాబోయే రోజులు పార్టీ అధికారంలోకి వస్తే ఏ పథకాలు చేపడతామనేది వివరిస్తుండడంతో ఒక్కసారిగా ఎమ్మిగినూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, మరో ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. సాగునీరు అందక భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఓవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్లో ధైర్యం నింపడం లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగుతుంది. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా పంట పొలాలను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకొని
అక్కడి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం జనగామ సూర్యాపేట మార్గంలో ప్రయాణించి 11:30 సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. నల్గొండ జిల్లా నిడమనూరులో పంట పొలాలను పరిశీలిస్తారు. ప్రతి చోట రైతులతో ముఖాముఖి సంభాషిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సవీన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సవీన్, ఎండిపోయిన పంటలు పరిశీలించేందుకు బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రెడీ అయినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కేసీఆర్ 3 జిల్లాల్లో రైతులు పంట పొలాలు ఎండిపోయిన రైతుల వద్దకు వెళ్లి వారితో ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు. మొదట జనగామ జిల్లా దేవరుప్పల మండలం ధరావతి తండాలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అక్కడ రైతులతో మాట్లాడతారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి మండలంలో పర్యటనలు చేస్తారు. ఆ తర్వాత సూర్యాపేట రూరల్ మండలంలో పర్యటనలు చేయబోతున్నారు. సూర్యాపేట రూరల్ మండలం పర్యటన అయిపోయిన తర్వాత సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రెస్ మీట్ తర్వాత 4:30 గంటలకు నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమానూరు మండలంలో పర్యటించి ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పరిశీలించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోయాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. రైతు బంధు కూడా సక్రమంగా రైతులకు అందజేయలేదు. అదేవిధంగా సాగునీటి వినియోగాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. అందులో భాగంగానే రైతుల ఎండిన పంట పొలాలను పరిశీలించడానికి ఈరోజు కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారుతున్న క్రమంలో తొలిసారిగా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ రోజు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లబోతున్నారు. ప్రధానంగా 3 జిల్లాల్లో పర్యటనలు చేయడం ద్వారా రైతులతో మాట్లాడి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా కేసీఆర్ అడిగి తెలుసుకోబోతున్నారు. రైట్, థాంక్యూ సవీన్. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. అత్యధిక స్థానాల్లో నెగ్గేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడటంతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. నేతలంతా ప్రచార హోరుతో ప్రత్యర్థులను ప్రజల్లో ఎండగట్టే పనుల్లో బిజీ అయ్యారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జిల్లాల టూర్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బానుడి బగబగకు పచ్చని చేలన్నీ ఎండి బీటలు బారుతున్నాయి. సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారు. దీంతో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇప్పటికే గులాబీ నేతలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించగా ఇప్పుడు రంగంలోకి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో పర్యటించి రైతు సమస్యలపై ఆరా తీయనున్నారు. నీటి ఎద్దడితో ఎండుతున్న పంటలను పరిశీలించి అన్నదాతల్లో ధైర్యం నింపనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో కేసీఆర్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు అధికారం కోల్పోయి గడ్డుకాలం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గులాబీ శిబిరం మొత్తం ఖాళీ అవుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య గులాబీ బాస్ జిల్లాల బాట పట్టడం ఉత్కంఠగా మారింది. జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటిస్తారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పల మండలానికి చేరుకుని పంటలను పరిశీలిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అరవపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా హాలియా మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలే టార్గెట్గా కేసీఆర్ మండిపడే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి హస్తం, కమలం పార్టీలు. అందులోనూ ముఖ్య నేతలందరినీ తమ వైపుకు తిప్పుకుంది కాంగ్రెస్. 10 ఏళ్ల పాటు కేసీఆర్ను అంటిపెట్టుకుని ఉన్న కడియం, కేశవరావు లాంటి వాళ్లు కూడా పార్టీ వీడడంతో గులాబీ నేతలంతా వారి తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఒంటికాలిపై లేచి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కేసీఆర్ వ్యూహం ఎలా ఉండనుందని ఆసక్తి రేకెత్తిస్తున్న సమయంలో ఆయన జిల్లాల బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాజేసింది. ఇకపోతే ఇప్పటికే భానుడి ధాటికి ఎండిపోతున్న పంటలను పరిశీలించిన గులాబీ నేతలు రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు.
రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవాళ రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తా ఉన్నాం. ఇంకా దుర్మార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు 7,000 కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం 7,000 కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెరదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ వంటి హామీలపై ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా గులాబీ బాస్ రంగంలోకి దిగడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత కాకరేపుతోంది. కడియం కావ్య ఊహించిన ట్విస్ట్ ఇవ్వడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం అన్వేషిస్తుంది బీఆర్ఎస్. కడియం చిరకాల రాజకీయ శత్రువైన రాజయ్యను దించేందుకు పావులు కదుపుతూనే మరికొందరు పేర్లను పరిశీలిస్తుంది. మరి పార్టీ ఫిరాయింపుతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు? హైకమాండ్ ఎవరిని ఓకే చేయనుంది? కాకతీయ గడ్డ నుంచి బరిలో నిలిచే గులాబీ గెలుపు గుర్రం ఎవరు? పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మీ పార్టీ వద్దు, మీ టికెట్ వద్దు అంటూ వలసబాట పడుతున్నారు గులాబీ నేతలు. మొన్నటికి మొన్న సిట్టింగ్ ఎంపీలైన రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్ పార్టీ ఫిరాయించి కేసీఆర్కు పెద్ద షాక్ ఇవ్వగా ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి హస్తంతో చేయి కలిపింది కడియం కావ్య. దీంతో వరంగల్ స్థానం ఖాళీ అవడంతో అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది గులాబీ హైకమాండ్. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటాలన్న వ్యూహంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కడియం కావ్య పార్టీ మార్చడంతో ఆ స్థానంలో బలమైన అభ్యర్థిని దించే దిశగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను బరిలో దించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజయ్యతో బీఆర్ఎస్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఇప్పటికే రాజయ్యతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రాజయ్య ఇంటికి వెళ్లి ఆయనతో చర్చించాలని కేసీఆర్ సూచనలు చేసినట్లు రాజయ్య సన్నిహితులు చెబుతున్నారు. అయితే తన అనుచరులతో భేటీ అయిన తర్వాత తిరిగి పార్టీలోకి రావడంపై స్పష్టత ఇస్తానని రాజయ్య చెప్పినట్టు సమాచారం. ఓవైపు రాజయ్యను తిరిగి పార్టీలోకి తీసుకుని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపడంపై కసరత్తు చేస్తూనే మరోవైపు ఇతర ప్రత్యామ్నాయాలను కేసీఆర్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, జడ్పీటీసీ సభ్యురాలు పెద్ది స్వప్న తదితరుల పేర్లు కూడా తెరమీదకొస్తున్నాయి. మరోవైపు మొన్నటి వరకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నించిన ఉద్యమకారులు కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కావ్య తప్పుకోవడంతో ఉద్యమకారులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉద్యమకారులు కేయూ జేఏసీ నేతలు జోరిక రమేష్, బోడన్న ఇద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ పరిణామాల మధ్య మొన్నటి వరకు బీజేపీలో కొనసాగి ఆ తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబుమోహన్ను ప్రకటించగా ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. గతంలోనే వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు బాబుమోహన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతల టచ్లోకి వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే కడియం కావ్య ఇచ్చిన ఊహించని షాక్తో బాబుమోహన్ కు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయననే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.
రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. తన అనుచర వర్గంతో మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో చేరికకు సిద్ధమయ్యారు. టీడీపీ బోర్డు చైర్మన్తో పాటు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీడీపీ ముందు ప్రతిపాదించారు. ఇటీవల గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో చర్చించారు. మరోవైపు జంగా టీడీపీలో చేరేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పావులు కదిపారు. పల్నాడు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయ్యారు. తన అనుచర వర్గంతో మాజీ సీఎం చంద్రబాబు సమక్షంలో చేరికకు సిద్ధమయ్యారు. టీడీపీ బోర్డు చైర్మన్తో పాటు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని టీడీపీ ముందు ప్రతిపాదించారు. ఇటీవల గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో చర్చించారు. మరోవైపు జంగా టీడీపీలో చేరేందుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పావులు కదిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ వీరాస్వామి అందిస్తారు. చెప్పండి వీరాస్వామి, పల్నాడులో వైసీపీ ఎంపీ జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లయితే పక్కా ప్రచారం అయితే జరుగుతుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూస్తున్నట్టే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మాత్రం వైసీపీకి బిగ్ షాక్ తగులుతుందని చెప్పుకోవాలి. నిన్నటి వరకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ పార్టీలోకి వెళ్ళాడు. వెంటనే మాత్రం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా ఈ రోజు మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరన్నారు. తన అనుచర వర్గంతో ఇప్పటికే మాత్రం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఎరపతినేని శ్రీనివాసరావుతో కూడా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ తో పాటు తన కుమారుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వాలి అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. వీటన్నింటినీ చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా రెండిట్లో మాత్రం పదవి ఇచ్చే విధంగా మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. టీటీడీ బోర్డు చైర్మన్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం బాపట్ల జిల్లా అంబేద్కర్ సర్కిల్ వద్ద మాత్రం ఈ రోజు చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని తీసుకెళ్లేసి పార్టీలు చేరుస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం వైసీపీకి చెక్ పెట్టే విధంగా మాత్రం బాగులు కలుగుతున్నారు అనుకోవచ్చు. ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఏదైతుందో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ కి ఏదైతే ఉందో అతను నెల్లూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి మాత్రం ఈ విషయంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు నుంచి టీడీపీ చూసుకున్నట్టు మాత్రం శ్రీనివాస్ యాదవ్ ఏదైతే ఉందో అనిల్ కుమార్ యాదవ్ కి దగ్గరగా ఉంటారో అదేవిధంగా కీలకంగా చక్రం నింపుతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా అక్కడ యాదవ్ సామాజిక వర్గం ఓట్లు చెక్ పెట్టాలంటే పార్లమెంట్ లో మాత్రం అందుకనే జంగా కృష్ణమూర్తిని తెర మీద తీసుకొస్తున్నారని చెప్పేసి ఒక భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో చూసుకున్నట్టు మాత్రం ఈ రోజు మాత్రం ముహూర్తం ఖరారైంది. దానికి సంబంధించి కూడా జంగా కృష్ణమూర్తి అనుచరులు జంగా కృష్ణమూర్తి మాత్రం ఈ రోజు టీడీపీ పార్టీలో మాత్రం చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. సాయంత్రం పూట 5:30కి మాత్రం చంద్రబాబు బాపట్లకు వస్తున్నారు కాబట్టి బాపట్లకు వచ్చిన తర్వాత మాత్రం పార్టీలో చేరుతున్నారు అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి. అహ్మదాబాద్ వేదికగా నేడు గుజరాత్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్లు జరిగాయి. వాటిలో 2 గుజరాత్ గెలిచింది, 1 హైదరాబాద్ విజయం సాధించింది. అయితే హైదరాబాద్తో మ్యాచ్ అంటే అన్ని జట్లు భయపడే పరిస్థితి నెలకొంది. మొన్న ముంబైతో మ్యాచ్తో ఊహకందని ఆటతో అందరినీ షాక్లో నెట్టారు. దీంతో హైదరాబాద్తో మ్యాచ్ అంటే కొంచెం వణుకుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గుజరాత్ వంతు వచ్చింది. ఇక గుజరాత్లో ఎలా ఆడతారన్నది ఆసక్తిగా మారింది. గుజరాత్ టైటన్స్ ఒక మ్యాచ్ నెగ్గి ఒక ఓడీ మ్యాచ్ ఆడుతున్నారు. హైదరాబాద్ పరిస్థితి కూడా అలాగే ఉంది. 2 జట్లు కూడా చెరో 2 పాయింట్స్తో ఉన్నాయి. కాకపోతే నెట్ రన్ రేటును బట్టి హైదరాబాద్ టేబుల్లో 4వ స్థానంలో ఉంటే గుజరాత్ 7వ స్థానంలో ఉంది. హైదరాబాద్లో ట్రావెస్ హెడ్, అభిషేక్ శర్మ, మార్క్రమ్, క్లాసెన్, రాహుల్, త్రిపాఠి వీళ్ళంతా అరవీర భయంకరంగా ఆడుతున్నారు. వీరిని నిలువరించడానికి గుజరాత్ నుంచి చూస్తే ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తదితరులు ఈ విధ్వంసకారులను ఎంతవరకు ఆపుతారనేది సందేహాస్పదంగా ఉంది. అయితే గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్
తదితరులపై ఆధారపడింది. అయితే గత 2 సీజన్లుగా వీరే గుజరాత్ను ఫైనల్ వరకు తీసుకువెళ్లారు. అందుకని ఈ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదని అంటున్నారు. మరి వీరిని కంట్రోల్ చేయడానికి హైదరాబాద్ దగ్గర చూస్తే భువనేశ్వర్ కుమార్, పాట్ కమిన్స్, మయాంక్, ఉమ్రాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీరిలో భువనేశ్వర్ తేలిపోవడం జట్టుకు ఆందోళనగా ఉంది. మొత్తానికి 2 జట్ల మధ్య పోటీ హోరాహోరీగానే ఉన్నట్టుగా ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.